బ్రేకింగ్ న్యూస్. రాజ్యసభ రేస్ నుంచి బీఆర్ఎస్ వెనక్కు తగ్గినట్టుగా కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పెడతామంటూ కొంతకాలంగా బీఆర్ఎస్ లో చర్చ జరిగింది. పోలింగ్ జరిగితే కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెట్టొచ్చు అని ఆలోచించారు బీఆర్ఎస్ నేతలు. అయితే కాంగ్రెస్ వైపే ఎంఐఎం మొగ్గు చూపే అవకాశం ఉంది. పోటీకి దిగిన ఓటమి ఖాయం కావడంతో నేతల ప్రతిపాదనను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, తొలుత పోటీ పెట్టాలి అని అనుకున్నప్పటికీ తర్వాత విరమించుకోవడానికి కారణం ఏంటి? ఎలాగో ఓడిపోతామన్న ఉద్దేశంతోనే పోటీ నుంచి విరమించుకున్నారా? ఎస్ రోహిత్, అయితే ఎటకేలకు ఈ రాజ్యసభ ఎన్నికల నుంచి బీఆర్ఎస్ అయితే కొంత వైదొలిగినట్టుగా ప్రస్తుతానికైతే ఒక క్లారిటీ వచ్చినట్లే చెప్పుకోవాలి. ముఖ్యంగా మొదట ఒక మైనారిటీ అభ్యర్థిని ఈ రాజ్యసభ రేసులో నిలిపేందుకు కొంతవరకు బీఆర్ఎస్ అయితే ఒక ఆలోచన చేస్తుంది. ఎందుకంటే మైనారిటీ అభ్యర్థిని కనుక నిల్చోబెడితే అటు ఎంఐఎంకు సంబంధించినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే అటు కాంగ్రెస్ పార్టీని కూడా కొంత ఇరకాటంలో పెట్టేటువంటి ప్లానింగ్ అయితే చేసింది. సో అనంతరం ఒక రాజ్యసభ సీటు గెలుచుకోవాలంటే సుమారుగా 41 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. కానీ ఇక్కడ టెక్నికల్గా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి అంతమంది అభ్యర్థులు లేరు. ఎందుకంటే టెక్నికల్గా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 37 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. అందులో 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది, పార్టీ ఫిరాయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక్క ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన మాత్రం తిరిగి మళ్ళీ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటూ వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు 27 మంది ఎమ్మెల్యేలు, అలాగే మహిపాల్ రెడ్డితో తీసుకున్నట్లయితే 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. సో ఇక్కడ ఈ 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినంత మాత్రాన రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి అనేటువంటి వ్యక్తి గెలుపొందినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇటు నిల్చోబెట్టి అంటే అభ్యర్థిని ఖరారు చేసి నామినేషన్లు వేసి ఓడిపోవడం కంటే, ఎలక్షన్స్లో ఓడిపోవడం కంటే పార్టీ దూరంగానే ఉంటే, ఈ ఎలక్షన్కి దూరంగానే ఉంటే సో మరింత పార్టీకి కొంత భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కూడా అటు పార్టీ అధినేత ఇటు పార్టీ నేతలకు సూచించినట్టుగా కూడా సమాచారం అయితే అందుతా ఉంది. ముఖ్యంగా 2 రోజుల క్రితం అటు ఫామ్ హౌస్కి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళి ఈ యొక్క అంశం పైన కూడా తండ్రితో మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఖచ్చితంగా మొదట కొంత ఇరకాటంలో పెడదాం, కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దాం, ఎన్నికల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం, రాజ్యసభ ఎన్నికల్ని కూడా అని చెప్పేసి అయితే బీఆర్ఎస్ ఆలోచించింది. ముఖ్యంగా ఒక మైనార్టీ లీడర్ని కూడా నిలబెట్టేటువంటి యోచనలో కూడా ఉంది. కానీ తర్వాత ఎందుకంటే నిల్చోబెట్టిన తర్వాత అటు ఎంఐఎం సపోర్ట్ చేయకపోతే ఇబ్బందులు పడేటువంటి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్కు బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే గత మున్సిపల్ ఎన్నికల్లో చూసాం మనము బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది గెలిచిన దగ్గర కూడా, కౌన్సిలర్లు గెలిచిన దగ్గర కూడా కాంగ్రెస్ బీజేపీ కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు తీసుకోవడము, అలాగే కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి ఈ యొక్క సంస్కరణల వల్ల అంటే ఈ యొక్క నిర్ణయాల వల్ల పైన ఉన్నటువంటి అధినాయకత్వం కూడా సీరియస్ అయిందని చెప్పేసి కూడా సో మనకు తెలుసు. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ అటు బీఆర్ఎస్కు బీజేపీ కూడా మద్దతు తెలిపేటువంటి అవకాశం లేదు కాబట్టి సో ఒంటరిగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఎమ్మెల్యేల పట్టు కూడా లేదు కాబట్టి సో ముఖ్యంగా 41 మంది ఎమ్మెల్యేలు అవసరం అవుతారు. సో అంతమంది ఎమ్మెల్యేలు లేరు, కేవలం 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కాబట్టి సో పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీ చేయకుండా పోటీకి దూరంగా ఉంటేనే కొంత బాగుంటుంది అన్నట్టుగా కూడా పార్టీ అధినేత కేసీఆర్ అయితే ఇటు పార్టీ నాయకులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మనము సర్పంచ్ ఎలక్షన్స్లో చూసాము, అలాగే ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో చూసాము, తర్వాత బైపోల్స్ ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కావచ్చు, లేకపోతే మొన్న కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం కావచ్చు, సో వీటన్నిటి ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా దీని మీద పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఆ మాత్రం మద్దతు కూడా పూర్తిగా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్కు దూరంగా ఉంటేనే, అంటే ఎలక్షన్కి దూరంగా ఉంటేనే పార్టీకి కాస్తో కూస్తో లాభం చేకూరేటువంటి అవకాశం ఉందన్నట్టుగా కూడా కేసీఆర్ భావించారు. అందుకే ఈ యొక్క రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా రోహిత్. రైట్ విజయ్, బీఆర్ఎస్ తొలుత రాజ్యసభ అభ్యర్థిని నిలబెట్టాలి అని అనుకున్నప్పటికీ కూడా ఎలాగో ఓడిపోతాము అన్న ఉద్దేశంతో అభ్యర్థిని నిలబెట్టకుండా పోటీ నుంచి విరమించుకుంది. నిజానికి ఇప్పటివరకు బీఆర్ఎస్ తరపున కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభలో ఉన్నారు, అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ నుంచి ఉన్నారు. ఇప్పుడు మారిన సమీకరణాలతో 2 స్థానాలు కాంగ్రెసే చేజిక్కించుకుంటూ ఉంది. కాంగ్రెస్కి ఇప్పుడు ఎంఐఎం కూడా ఎలాగో సపోర్ట్ చేస్తుంది కాబట్టి
2 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ను ఒక దశలో టెన్షన్ పెట్టాలని, కాంగ్రెస్లో ఎవరైనా అసంతృప్తులు ఉంటే వాళ్ళు కూడా ఒకవేళ బీఆర్ఎస్ ఓటు వేసే అవకాశం ఉంటుంది అని ఇలా రకరకాల ఊహాగానాలు, రకరకాల ఈక్వేషన్స్లో చర్చ జరిగింది. కానీ ఎలాగూ నిలబెట్టిన తర్వాత మళ్ళీ ఓటమిని మూటగట్టుకున్నాము అనే అనిపించుకోవడం ఎందుకని బీఆర్ఎస్ పోటీ నుంచి వెనక్కు తగ్గినట్టుగా తెలుస్తోంది.